హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, సోమవారం ఎపిసోడ్లో సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే మహాలక్ష్మి అయితే ఇక తనకి చక్రికి జరిగిన వివాహం గురించి నిజాన్నైతే చెప్పేస్తుంది కదా. ఇక అందరికీ చెప్పాక ఇక నాకు గుండెలో భారం దిగిపోయింది. నేను ఇక నుంచి ఇంట్లో నుంచి వెళ్ళిపోతేనే వీళ్ళు నన్ను మర్చిపోతారు అని మహాలక్ష్మి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక మహాలక్ష్మి అయితే ఉదయాన్నే నిద్రలేచి బయటికి వస్తుంది. అప్పుడే అర్జెంటుగా ఇక స్నానం చేసి బయటికి రాగానే అందరినీ పిలుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఏంటమ్మా మహాలక్ష్మి, ఉదయాన్నే లేచావు, టిఫిన్ చేద్దురా అమ్మా అని మాధవ అంటూ ఉంటాడు. అప్పుడే లేదు పెద్ది, మీ అందరికీ ఒక విషయాన్ని చెప్పాలని అనుకుంటున్నాను అని అనగానే మాధవ, కేశవ, కన్న, చక్రి అందరూ అలా చూస్తూ ఉంటారు. అప్పుడే ఇక నారాయణ కూడా గదిలోకి వస్తాడు. అప్పుడే నారాయణ కూడా ఇదేంటి కోడలి పిల్ల ఏదో చెప్పాలనుకుంటుంది అని ఇక చూస్తూ ఉంటాడు. ఇక మీ అందరికీ నిన్ననే చెప్పాను, నాది చక్రిది అనుకోకుండా జరిగిన పెళ్ళి అని. అందుకనే ఇక నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాను. ఇక నేను మీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను. ఎక్కువ రోజులు ఇక్కడ ఉంటే అందరూ నన్ను అపార్థం చేసుకుంటారు. నిజంగానే చక్రికి నాకు జరిగిన పెళ్ళి రియల్ పెళ్ళి అని తెలుసుకుంటారు. లేదు, అలా జరగకూడదు. అందుకే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. ఇంకా మిమ్మల్ని బాధ పెట్టదలుచుకోలేదు అని మహాలక్ష్మి అంటూ నేను వెళ్ళొస్తాను అని చెప్తూ ఉంటుంది. అప్పుడే నారాయణ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటి కోడలి పిల్ల, ఏంటి చక్రికి నీకు జరిగిన పెళ్ళి ప్రేమ వివాహం కాదా? నువ్వు చక్రిని ప్రేమించి పెళ్లి చేసుకోలేదా? చక్రి కోసం నువ్వు బయటికి రాలేదా అని నారాయణ అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక మహాలక్ష్మి, నిజంగానే నేను మర్చిపోయాను, మీకు తెలియదు కదా, నిజంగానే అందరికీ తెలిసి చెప్పాను. నాకు చక్రికి అనుకోకుండా పెళ్లి జరిగింది. ఇక నేను ఒక పెళ్లి నుండి తప్పించుకోవడానికి చక్రి నన్ను కాపాడాడు. ఇక ఆ సమయంలో అనుకోకుండా పోలీస్ స్టేషన్లో మా ఇద్దరికి పెళ్లి జరిగిపోయింది. ఇక ఆ పెళ్ళి నేను అబద్ధపు పెళ్లిగానే స్వీకరిస్తున్నాను. నేను చక్రిని ఇష్టపూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకోలేదు. అందుకనే ఇంకా ఎక్కువ రోజులు ఇక్కడే ఉంటే అందరూ అపార్థం చేసుకుంటారు. అందుకే నేను వెళ్ళిపోవడానికి ఇక నేను రెడీ అయ్యాను అని చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు. అప్పుడే ఏంటమ్మా, అయితే నీకు చక్రి అంటే ఇష్టం లేకుండా పెళ్లి జరిగిందా అని ఇక అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మరే నీ మెడలో ఆ తాళెందుకమ్మా అని నారాయణ అనగానే అప్పుడే మహాలక్ష్మి అలానే షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక అవును, ఈ తాళి నా మెడలో ఎందుకు అని ఇక అంటూ మహాలక్ష్మి తీయబోతూ ఉంటుంది. అప్పుడే మాధవ, అమ్మ మహా అని అనగానే ఏంటి పెద్ది అని అనగానే నేను తప్పుగా చెప్తున్నానని అపార్థం చేసుకోవద్దమ్మా. నేను ఒకటి చెప్తున్నాను, నా మాట వినమ్మా. ఆ తాలిబొట్టు నువ్వు మెడల నుంచి తీసేయద్దు అని చెప్పగానే మహాలక్ష్మి, అక్కడున్న చక్రి, కేశవ, కన్న షాక్ అయిపోతారు. అప్పుడే ఇక కేశవ అయితే ఏంటన్నా, అయినా చక్రిని ప్రేమించి పెళ్లి చేసుకోలేదని చెప్తుంది. తన జీవితం ఇక తను కాపాడుకోవాలనుకుంటుంది. అందుకనే ఆ తాళిని తీసేసి మన నుండి వెళ్ళిపోవాలనుకుంటుంది. అలాంటిది తాళి తీయొద్దని అంటున్న వెంటనయ్య అని కేశవ అనగానే అప్పుడే ఇక పెద్ద అయితే అప్పుడే మాధవ్ అయితే అవునమ్మా, నేను ఆ తాళిబొట్టు నీ మెడలో ఉండడానికి కారణం నేను చక్రిని నీ భర్తగా స్వీకరించమని కాదు. చక్రితో నీ బంధాన్ని తెంపుకోవచ్చు, కానీ కొన్ని రోజుల తర్వాత నువ్వు చక్రి విడిపోవాల్సిందే. కానీ ఆ తాళిబొట్టు అన్ని రోజులు నీ దగ్గర ఉండాలి. ఒంటరిగా ఆడపిల్ల బయటికి వెళ్ళి చూసే ఏం జరుగుతుందో చూసావు కదా, అందరూ అపార్థం చేసుకుంటారు. అందులో నిన్ను ఇక నువ్వు ఆడపిల్లవి, ఇక నీ మెడలో తాళిబొట్టుంటే అదొక లైసెన్స్గా ఉంటుంది. నిన్ను నువ్వు కాపాడుకోవచ్చు నీ భర్త ఉండని చెప్పి. అందుకని చెప్తున్నానమ్మా. అందుకే కానీ నేను చక్రిని భర్తగా స్వీకరించమని కాదు, అపార్థం చేసుకోవద్దమ్మా అని మాధవ మహాలక్ష్మి చెప్పగానే అప్పుడే మహాలక్ష్మి, సరే పెద్ది, నువ్వు చెప్పినట్లే ఈ తాళిబొట్టు నా మెడలోనే ఉంచుకుంటాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇక సరే పెద్ది, నేను వెళ్ళొస్తాను. కన్నా, ఒరే నువ్వు జాగ్రత్తరా, చాలా సంతోషంగా ఉండరా, నేను మళ్ళీ అప్పుడప్పుడు వచ్చిపోతాలే అని మహాలక్ష్మి కన్నా కూడా చెప్తుంది. ఇక కేశవ మహాలక్ష్మి అలానే చూస్తూ ఉంటాడు. సారీ అండి, నేను వెళ్ళిపోతున్నందుకు అని మహాలక్ష్మి అందరికీ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే చక్రి మహాలక్ష్మిని చూసి, మహాలక్ష్మి లాంటి కోడలు వచ్చిందనుకొని మా నాన్న అటు మా అన్నయ్యలు చాలా మురిసిపోయాడు. కానీ ఈరోజు తను నా నుంచి దూరం అయిపోతుంటే నా గుండె భారం అయిపోతుంది. ఇంకా నేను అనుకోకుండా నిన్ను ప్రేమించాను, అనుకోకుండా మన ఇద్దరికి ఒక బంధం ఏర్పడింది. కానీ ఆ బంధాన్ని నువ్వు అబద్ధం అనుకొని వెళ్ళిపోతున్నావు అని ఇక చక్రి చాలా బాధపడుతూ కన్నీళ్లు తెచ్చుకుంటూ ఉంటాడు. అది గమనించిన మాధవ చక్రి దగ్గరికి వచ్చి, ఏంట్రా
కళ్ళలో నీళ్ళేంట్రా అని అనగానే, అవునన్నయ్య కళ్ళలో నీళ్లు రాకపోతే ఏంటన్నయ్య, ఇప్పుడు మహాలక్ష్మి నా నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. మహాలక్ష్మి నన్ను ప్రేమించిందో లేదో తెలీదు, కానీ నేను మహాలక్ష్మిని ప్రేమించాను కదన్నయ్య. అందుకే తను వెళ్తుంటే చాలా బాధగా ఉందన్నయ్య. మహాలక్ష్మి నాకు దూరం అయిపోతుందన్నయ్య అని ఇక అంటూ ఉంటాడు. ఎప్పటికైనా మీరిద్దరు విడిపోవాల్సిందే కదరా. మహాలక్ష్మి ఇష్టపూర్తిగా నిన్ను పెళ్లి చేసుకోలేదు కదా. ఇక తనని కాపాడుకోవడం కోసమే నిన్ను పెళ్లి చేసుకుంది కదరా. ఇక నువ్వు మహాలక్ష్మి గురించి మర్చిపోవాల్సిందేరా అని మాధవ చెప్పగానే ఇక చక్రి చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మహాలక్ష్మి ఇక ఆ ఇంట్లో నుంచి వస్తుంది కదా. ఇక వెళ్తూ ఉంటుంది. అలా దారిలో వెళ్తూ ఉండగా మహాలక్ష్మి చాలా కన్నాని గుర్తుకు చేసుకొని చాలా బాధపడుతుంది. ఒరేయ్ కన్నా, నిన్ను విడిచి వెళ్ళాలని లేదురా. నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందిరా. నువ్వు కలిసినప్పటి నుంచి నేను సంతోషంగా ఉన్నానురా. కానీ నిన్ను వదిలేసి వెళ్ళవలసిన రోజు వచ్చింది. ఎప్పటికైనా మీ నుంచి నేను దూరం కావాల్సిందే కదరా అని గుర్తుకు చేసుకొని ఇక పెద్దిని కణాన్ని గుర్తుకు చేసుకొని చాలా బాధపడుతూ మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే అక్కడి నుంచి ఒక లారీ వస్తూ ఉంటుంది. ఆ లారీ ఎంత హారన్ కొట్టినా మహాలక్ష్మి పక్కకు జరగకపోవడంతో, ఇదేంటి ఈ అమ్మాయి జరగడం లేదు, ఇవేమో బ్రేకులు పడడం లేదు అని లారీ అతను ఎంత హారన్ కొట్టినా మహాలక్ష్మి మాత్రం పక్కకు జరగకుండేసరికి అప్పుడే లారీ మహాలక్ష్మికి తగిలిస్తుంది. అప్పుడే మహాలక్ష్మి తలకి గాయమవుతుంది, కుప్పగులి పడిపోతుంది. ఇక అందరూ ఎవరో అమ్మాయికి యాక్సిడెంట్ అయ్యింది అని ఇక అక్కడి నుంచి గుంపుగా అందరూ అక్కడికి వస్తారు. అమ్మాయి ఎవరమ్మా నువ్వు అని అరుస్తూ ఉంటారు. అయినా మహాలక్ష్మి స్పృహ కోల్పోవడంతో ఇక అమ్మాయి పాపం తలకి గాయమైంది, ఆ అమ్మాయికి సీరియస్గా ఉంది అని ఇక అందరూ గుంపుగా చేరుతారు. అప్పుడే మహాలక్ష్మికి ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ ఎవరిదో, ఆ అమ్మాయిది, వాళ్ళు కావాల్సిన వాళ్ళు ఉండొచ్చు అని ఇక వెంటనే అక్కడున్న అతనైతే ఇక మహాలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేశాడు. అప్పుడే ఇక ఎవరండి మీరు, మహాలక్ష్మి ఎటుపోయింది అని ఇక పెద్ది అంటూ ఉంటాడు. లేదండి, ఈ అమ్మాయికి యాక్సిడెంట్ అయింది, ఈ ఫోన్ అమ్మాయికి యాక్సిడెంట్ అయింది, తలకి బాగా గాయమైంది అని చెప్పగానే వెంటనే చక్రి ఇక హఠాత్తుగా అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ ఇక జరిగిన ప్లేస్కి అయితే వస్తాడు. అందరినీ పక్కకి జరిపేసి మహాలక్ష్మి మహాలక్ష్మి అని అరుస్తూ ఉంటాడు. ఏమండి, తను మీకు కావాల్సిన వాళ్ళ అని అనగానే, తను నా భార్య అని చక్రి చెప్పగానే అప్పుడే ఇక అందరూ అర్జెంటుగా తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళండి, లేకపోతే తన ప్రాణాలు పోయే అవకాశం ఉంది అని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పగానే ఇక చక్రి మహాలక్ష్మిని తీసుకొని హాస్పిటల్కి అయితే వస్తాడు. అప్పుడే ఇక మహాలక్ష్మిని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. అప్పుడే ఇక డాక్టర్ గారు అర్జెంటుగా ఇక నా మహాలక్ష్మిని కాపాడండి, ప్లీజ్ డాక్టర్ గారు, తనకి ఏమీ కాకూడదు అని చక్రి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఇక చక్రి బాధపడుతూ ఉండగా ఇక డాక్టర్ అయితే తను నీకేం కావాలి అని అడుగుతూ ఉంటాడు. తను నా భార్య డాక్టర్ గారు అని చెప్పగానే ఇక వెంటనే తనని ఇక డాక్టర్ అయితే ట్రీట్మెంట్ జరిపిస్తూ ఉంటాడు. తలకి బాగా గాయం కావడంతో, తలకి బ్లడ్ పోవడంతో వెంటనే డాక్టర్ అయితే బయటికి వస్తాడు. అప్పుడే ఇక ఏంటి డాక్టర్ గారు, మహాలక్ష్మికి ఎలా ఉంది అని ఇక చక్రి అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక డాక్టర్ అయితే లేదండి, తనకి బాగా బ్లడ్ పోయింది, తనకి వెంటనే బ్లడ్ ఎక్కించాలి అని చెప్పగానే అప్పుడే మా చక్రి అయితే ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏం డాక్టర్ గారు, బ్లడ్ ఎక్కించాలా అని అనగానే, అవును బాబు, తనకి బ్లడ్ ఎక్కించాలి, తనని కాపాడుకోవాలంటే తనకి బ్లడ్ ఎక్కించాలి, తనది రేర్ బ్లడ్ గ్రూప్, ఇప్పుడు మా హాస్పిటల్లో కూడా ఆ బ్లడ్ లేదు, కాబట్టి తన బ్లడ్ ఇక ఓ నెగిటివ్, తనని వెంటనే హాస్పిటల్లో ఇక తనకి బ్లడ్ ఎక్కించాలి, లేకపోతే తన ప్రాణాలకి ప్రమాదం అని చెప్పగానే అప్పుడే ఇక వెంటనే చక్రి అయితే సరే డాక్టర్ గారు అని వెంటనే ఇక చక్రి అయితే మహాలక్ష్మి వాళ్ళ వదిన ఫోన్కి ఫోన్ చేశాడు. అప్పుడే ఇక హారిక అయితే చెప్పు మహా అని అనగానే, లేదు మహాలక్ష్మిని కాదు చక్రి అని అనగానే, ఏంటి చక్రి, మహాలక్ష్మి ఫోన్ నీ దగ్గర ఉందేంటి అని ఇక హారిక అంటూ ఉంటుంది. అప్పుడే ఇక వెంటనే హారికతోనైతే మహాలక్ష్మికి యాక్సిడెంట్ అయిందండి అని చెప్పగానే హారిక షాక్ అయిపోతుంది. ఏంటి, మహాలక్ష్మికి యాక్సిడెంట్ అయిందా అని హారిక అంటూ ఉంటుంది. అవునండి, మహాలక్ష్మికి యాక్సిడెంట్ అయింది, ఇప్పుడు తనకి బ్లడ్ ఎక్కించాలన్నారు, మీ ఇంట్లో వాళ్ళది ఖచ్చితంగా ఇక తన బ్లడ్ గ్రూపే అయి ఉంటుంది, అందుకే ఎవరైనా బ్లడ్ ఇస్తారని ఫోన్ చేశాను అని చెప్పగానే, అవును తన తండ్రిది ఒకే బ్లడ్ గ్రూప్, ఇక వెంటనే మా మామయ్య గారిని అడిగిస్తాను అని హారిక వెంటనే ప్రతాప్ దగ్గరికి వెళ్తుంది. వెంటనే ప్రతాప్ దగ్గరికి వెళ్ళగానే, మామయ్య గారు ఇక మహాలక్ష్మికి యాక్సిడెంట్ అయిందంట, తలకి గాయమైందంట, బాగా బ్లడ్ పోయిందంట, వెంటనే తనకి బ్లడ్ ఎక్కిస్తేనే తన ప్రాణాలు పోకుండా కాపాడగలుగుతామని డాక్టర్ గారు చెప్పారు, అందుకనే మామయ్య గారు పదండి మామయ్య గారు,
మహాలక్ష్మిని కాపాడుకుందాం అని ఇంకా అంటూ ఉంటుంది హారిక అయితే. అప్పుడే ప్రతాప్, ఏంటి మహాలక్ష్మితో నువ్వు మాట్లాడుతున్నావా? అంటే మహాలక్ష్మికి యాక్సిడెంట్ అయిందని తెలిసిందంటే ఖచ్చితంగా నువ్వు మహాతో మాట్లాడుతున్నావు. ఎవరైతే మన ఇంట్లో చచ్చిపోయిందని చెప్పామో వాళ్ళతో మాట్లాడుతున్నావా? అయినా నువ్వు తనతో మాట్లాడొద్దు అని చెప్పాను, నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని. అయినా నన్ను కాళ్ళతో తన్ని వెళ్ళిపోయింది, కానీ పెంచిన నన్ను దూరం చేసుకుంది. అలాంటిది ఎప్పుడో చచ్చిపోయిందని చెప్పాను, మళ్ళీ తనని నేనెలా కాపాడుతాను? అయినా నా కూతురు చచ్చిపోయింది, ఇక ఎవరు నాకు ఆ మహాలక్ష్మి పేరు ఈ ఇంట్లో ఎత్తకూడదన్నాను. అయినా నువ్వు నాకు తెలియకుండా మహాలక్ష్మితో మాట్లాడుతున్నావు. ఇక నుంచి మహాలక్ష్మితో మాట్లాడినా మహాలక్ష్మితో నువ్వు మాట్లాడినావని తెలిస్తే ఊరుకోను అని ఇక హారికతో అంటూ ఉంటాడు ప్రతాప్ అయితే. అప్పుడే మహాలక్ష్మి, ఏంటి మామయ్య గారు, మహాలక్ష్మి ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉంది, నువ్వు బ్లడ్ ఇస్తేనే తను కాపాడుతుంది, ప్లీజ్ మామయ్య గారు నువ్వు పంతాలు ఆపండి. అయినా మహాలక్ష్మి అసలు తను కావాలని పెళ్లి చేసుకోలేదు మావయ్య గారు అని అంటూ ఉంటుంది. అప్పుడే ప్రతాప్, చాలు మాటలని చాలు హారిక, నువ్వు ఇక మహాలక్ష్మి గురించి నా దగ్గర మాట్లాడదు అని చెప్పగానే ఇక హారిక అయితే కళ్ళలో నీళ్లు తెచ్చుకొని వెంటనే మళ్ళీ ఇక మహాలక్ష్మి ఫోన్కి అయితే కాల్ చేస్తుంది. అప్పుడే ఇక చెప్పండి అని ఇక చక్రి అనగానే ఇక వెంటనే నేను హాస్పిటల్కి వస్తాను, ఎక్కడ హాస్పిటల్ అని చెప్పగానే పలానా హాస్పిటల్ అని చక్రి చెప్తాడు. అప్పుడే మహాలక్ష్మి దగ్గరని చూడడానికి హారిక అయితే హాస్పిటల్కి వస్తుంది. అప్పుడే ఇక చక్రి అయితే, ఏంటని మీ ఇంట్లో వాళ్ళది మీ మామయ్య గారిది ప్రతాప్ గారిది అదే బ్లడ్ గ్రూప్ అని చెప్పారు, మరి మీరేంటి ఊరికే ఒక్కలే వచ్చారు అని చక్రి అనగానే, లేదు చక్రి, మా మామయ్య గారు మహాలక్ష్మికి బ్లడ్ ఇవ్వనన్నారు, తన ప్రాణాలు పోయినా నాకేమీ అవసరం లేదు, అప్పుడు నా కూతురు నా గడప దాటి వెళ్ళింది, ఆ రోజే నా కూతురు నా దృష్టిలో చచ్చిపోయింది, ఇక నాకు నా కూతురే లేదు అని చెప్పేశాడు మా మామయ్య గారు. మా మామయ్య గారిది ఒకటే బ్లడ్ గ్రూప్ అని చెప్పగానే మరి ఇప్పుడు ఏం చేయాలి అని చక్రి చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక డాక్టర్ అయితే వెంటనే బ్లడ్ కావాలి, తన ప్రాణాలు పోయే అవకాశం ఉంది అని డాక్టర్ మళ్ళీ చెప్పగానే అప్పుడే చక్రి, డాక్టర్ గారు ప్లీజ్ డాక్టర్ గారు మీరు ఏమనుకోకుండా నాది ఏ గ్రూపో చెప్పండి, వెంటనే తన బ్లడ్ గ్రూప్ అయితే నేను ఇచ్చేస్తాను అని చెప్పగానే, సరే రా బాబు అని ఇక డాక్టర్ అయితే చక్రిని ఇక శాంపుల్ తీసుకుంటాడు. అప్పుడే ఇక చక్రి బ్లడ్ టెస్ట్ చేయగానే ఆ టెస్ట్లో బ్లడ్ గ్రూపు ఇక మహాలక్ష్మిది చక్రిది మ్యాచ్ అవుతుంది. వెంటనే డాక్టర్ అయితే, చాలా సంతోషం బాబు, థ్యాంక్ గాడ్, అసలు నీది ఆ అమ్మాయిది మ్యాచ్ అయింది, మీ ఇద్దరిది ఒకటే గ్రూప్ అని చెప్పగానే చక్రి హారిక చాలా సంతోషపడతారు. అప్పుడే ఇక వెంటనే డాక్టర్ గారు ఆలస్యం చేయకుండా ఎంత కావాలన్నా అంత బ్లడ్ నాది తీసుకోండి అని చెప్పగానే, లేదు బాబు, నీ దగ్గర ఎక్కువగా తీసుకుంటే నీకు ఇక నీరసం అయిపోతుంది, ఇక నువ్వు కూడా ఎక్కువగా ఇవ్వకూడదు అని చెప్పగానే, లేదు డాక్టర్ గారు నాకు ఏమైనా పర్లేదు, కానీ నా బ్లడ్ మాత్రం ఇక నాకు మహాలక్ష్మిని కాపాడాలి ఎక్కించి అని చెప్పగానే అప్పుడే ఇక డాక్టర్ అయితే చక్రిది బ్లడ్ తీసుకొని ఇక మహాలక్ష్మికి అయితే ఎక్కిచ్చేస్తారు. ఇక చక్రి బయటికి వచ్చి చాలా అటు ఇటు కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడే హారిక, ఇక చాలా థ్యాంక్స్ చక్రి, నువ్వే కనుక బ్లడ్ ఇవ్వకపోతే మహా బ్రతుకుండేది కాదు, మహా కన్న తండ్రి తన గురించి ఆలోచించలేదు, కానీ నువ్వు ఇక కన్న తండ్రి కంటే ఎక్కువగా ఆలోచించి మహా ప్రాణాలు కాపాడావు అని ఇక హారిక అంటూ ఉంటుంది. లేదండి, మహాలక్ష్మి అంటే నాకు చాలా ఇష్టం, తను వెళ్ళిపోతుంటే చాలా బాధగా ఉంది, తను మా నుండి దూరంగా వెళ్ళిపోవాలనుకుంది, కానీ ఆ దేవుడు మళ్ళీ తనని ఈ విధంగా ఈ పరిస్థితికి తీసుకువచ్చి మళ్ళీ తనని ఈ బంధంలా ఇంకా బలపరిచాడు అని ఇక నేను తనని ఇక ప్రాణంగా ప్రేమించాను, తను నన్ను ప్రేమించలేదు, కానీ తనని కాపాడానని తను అనుకుంటుంది, కానీ నేను తనని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించానండి అని ఇక చక్రి అయితే తన మనసులో మాట హారికకైతే చెప్తాడు. అప్పుడు హారిక అయితే చక్రి గొప్పతనాన్ని చక్రి దృష్టిలో చక్రి మహాలక్ష్మిని ఎంతగా ప్రేమిస్తున్నాడో హారిక అయితే తెలుసుకుంటుంది. ఇక హారిక తన మనసులో, ఇలాంటి భర్త మహాకి ఎక్కడా తీసుకురాలేము, మహా ఈ చక్రితో ఉంటేనే చాలా సంతోషంగా ఉంటుంది, తన తండ్రి ఎలాగో మళ్ళీ ఆ జుట్టుగానితో పెళ్లి జరిపిస్తాడు, ఆ ఇంటికి వచ్చిన మహాని కూతురులా చూడరు, అలాంటి ఈ చక్రితో ఉంటేనే మహా చాలా సంతోషంగా ఉంటుంది, ఇలాంటి వలన నేను విడిదీయాలనుకుంది అని హారిక తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక డాక్టర్ అయితే బయటికి వస్తాడు. అప్పుడే డాక్టర్ రాగానే హారిక చక్రి అందరూ హడావిడిగా వస్తారు. అప్పుడే ఇక డాక్టర్ గారు మహాకి ఎలా ఉంది అని చక్రి ఇక హారిక అడుగుతూ ఉంటారు. అప్పుడే ఇక డాక్టర్ అయితే, సమయానికి బాబు నువ్వు బ్లడ్ ఇవ్వడం వల్ల ఆ అమ్మాయి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడింది, తను స్పృహలోకి వచ్చింది, వెళ్ళి చూడొచ్చు అని డాక్టర్ చెప్పగానే ఇక చక్రి ఈ హారిక ఇద్దరు కలిసి
లోపలికైతే వెళ్తారు. అప్పుడే ఇక మహాలక్ష్మి వదిన అని హారికని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. అమ్మ మహాలక్ష్మి నీకేం కాలేదమ్మా, నువ్వు సంతోషంగా ఉండాలి, నీకేం కాదమ్మా అని ఇక హారిక అంటూ ఉంటుంది. అప్పుడే ఇక మహాలక్ష్మి అయితే వదినమ్మ వదిన అని ఇక ఆ నాన్న రాలేదా అని ఏడుస్తూ ఉంటుంది. మీ నాన్నగారు రాలేదమ్మా, నీ ప్రాణాలు పోతున్నాయి, నీకు బ్లడ్ ఎక్కించాలి, మీ నాన్నగారిది నీది ఒకటే గ్రూప్ అని తెలుసు కదా, అందుకే మీ నాన్నగారిని బ్రతిమలాడాను. అయినా నా కూతురు చచ్చిపోయింది, నా కూతురు బ్రతికలేదు, నా కూతురు ఏ రోజు చచ్చిపోయింది అని చెప్పేసి నన్ను పంపించేశాడమ్మా. అమ్మ ఈరోజు చక్రి కనుక లేకపోతే నీ ప్రాణాలు పోయేవమ్మా, చక్రి వల్ల ఈరోజు నువ్వు బ్రతికావు, చక్రిది అనుకోకుండా నీది బ్లడ్ గ్రూప్ ఒకటే అవ్వడం, చక్రిని ప్రాణాలు కాపాడడం, ఈరోజు నువ్వు ప్రాణాలతో బ్రతికి బయటపడ్డావమ్మా, దానికి కారణం చక్రి అమ్మ అని ఇక అనగానే ఇక మహాలక్ష్మి చాలా సంతోషపడుతూ చక్రి అని కన్నీళ్ళు తెచ్చుకుంటూ ఉంటుంది. అప్పుడే అమ్మ మహాలక్ష్మి నేను ఒకటి చెప్తాను వింటావా అని ఇక అంటూ ఉంటుంది. హారిక అయితే చెప్పండి వదిన అని మహాలక్ష్మి అనగానే, నీకు ఇంతకంటే మంచి భర్తని మీ నాన్న తీసుకురాలేదు, మీ అన్నయ్య కూడా తీసుకురాలేరు, ఇక ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాడు ఈ చక్రి. ఈ చక్రి నీ గురించి ఎంత బాధపడ్డాడో నేను చూశాను, నీ తండ్రి నీ కూతురు చచ్చిపోయిందని చెప్పాడు, అలాంటి చక్రి మాత్రం నీ ప్రాణాలు కాపాడడానికి ఎంతో పోరాటం చేశాడు, ఇక తను ఎంతో బాధపడ్డాడు, ఇక తను నిన్ను ప్రేమించే ప్రేమను చూస్తుంటే ఇక నీ అలాంటి ప్రేమ నీకు ఎక్కడ దొరకదనిపిస్తుంది, అందుకనే నువ్వు చక్రి సంతోషంగా ఎప్పటికీ కలకాలం ఇక ఎప్పటికీ కలిసి ఉండాలమ్మా అని మహాలక్ష్మితో హారిక అనగానే, అప్పుడే మహాలక్ష్మి ఏంటొదినా ఏం మాట్లాడుతున్నావు అని అనగానే, అవునమ్మా వదినండి చెప్తున్నాను, ఒక కన్న తల్లిలా చెప్తున్నాను, నీ గురించి ఆలోచించి చెప్తున్నాను, నువ్వు చక్రి సంతోషంగా ఉండాలి, మీ ఇద్దరు ఎప్పటికీ విడిపోకూడదు, సంతోషంగా కలిసి ఉండాలి, నువ్వు అనుకున్నది సాధించడానికి ఖచ్చితంగా చక్రి నీకు తోడ్పడతాడు, ఖచ్చితంగా చక్రి నీకు సహాయం చేసి నువ్వు అనుకున్నది నువ్వు సాధించేలా చేస్తాడు, ఈ చక్రితో ఎప్పటికీ నువ్వు సంతోషంగా ఉంటేనే నువ్వు ఎప్పటికీ ఏది కావాలంటే అది సాధించగలుగుతావు, చక్రి నీ పట్ల చూపించే ప్రేమ నాకు గుండెని కరగతీసిందమ్మా, అలాంటి ప్రేమ ఎప్పటికీ నీకు కావాలి, చక్రికి ఎప్పటికీ తోడుగా ఉండాలి అని ఇక చక్రి గొప్పతనాన్ని ఇక హారిక అయితే మహాలక్ష్మికి చెప్తుంది. అప్పుడే మహాలక్ష్మి అయితే చక్రిని చూసి, నన్ను క్షమించు చక్రి, నిన్ను పెళ్లి చేసుకున్నది అబద్ధపు పెళ్ళి అని నిన్ను బాధ పెట్టాను, నువ్వు చూపించే ప్రేమ అబద్ధం అనుకున్నాను, అయినా నిన్ను ప్రేమిస్తలేనని నువ్వు కూడా నన్ను ప్రేమించవని అనుకున్నాను, కానీ నువ్వు నన్ను ఇంతగా ప్రేమించావని తెలుసుకోలేకపోయాను అని ఇక మహాలక్ష్మి నేను ఎప్పటికీ నీతో విడిపోను అని ఇక చక్రితో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక హారిక అయితే మీరు ఎప్పుడు కలిసి ఉండాలమ్మా, మీరిద్దరూ ఎప్పటికీ సంతోషంగా ఉండాలి, ఇక మీరు ఎప్పటికీ విడిపోకూడదు ఇక అని ఇక మహాలక్ష్మిని చక్రినైతే హారిక అయితే కలుపుతుంది. విధంగానైతే ఇక హారికనైతే మహాలక్ష్మిని కాపాడిన చక్రి గొప్పతనాన్ని తెలుసుకొని చక్రి మహాలక్ష్మిని ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసుకుని ఇక చక్రిని మహాలక్ష్మిని విడిపోవాలని అనుకున్న హారికే వాళ్ళిద్దరిని దగ్గరుండి కలుపుతుంది. ఈ విధంగానైతే ఇక మహాలక్ష్మిని చక్రిని తిరిగి మళ్ళీ హారికే ఒకటి చేయబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.